బిగ్ బాస్ అంటేనే అదొక అరాచకం. ఆ గబ్బు షోనే మనం భరించలేక చస్తుంటే ఇప్పుడు దానికి బాబు లాంటి మరో షో వచ్చేసింది బాబోయ్. ఇప్పటిదాకా సింగిల్స్ ని లోపలికి పంపి వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటే చూసి మనం పైశాచిక ఆనందం పొందాం. కాని ఇప్పుడు ఏకంగా పెళ్లైన జంటలని, పెళ్లికి రెడీగా ఉన్న జంటలని ఒకే ఘాటిన కట్టేసి లవ్ మ్యాన్షన్ అనే ఒక లగ్జరీ విల్లాలో పడేశారు. అదేనండి మన జియో హాట్స్టార్ మరియు స్టార్ మాలో మొదలైన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో. ఒకే ఇంట్లో 10 జంటలు, అది కూడా 70 రోజుల పాటు కెమెరాల నిఘాలో ఉంటే ఇంకేమన్నా ఉందా? రొమాన్స్ పీక్స్లో ఉంటుంది, గొడవలు స్కై లెవెల్లో ఉంటాయి. అసలు ఈ షోలో ఏం జరుగుతోంది? మన సెలబ్రిటీలు అక్కడ చేస్తున్న రచ్చ ఏంటి? ఎవరు ఎంతలా యాక్టింగ్ చేస్తున్నారనే దానిపై ఒక లుక్కేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షోని ఎంత తిట్టుకున్నా జనాలు చూడటం మాత్రం ఆపరు, అది తెలిసిన విషయమే. ఇక అదే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ జంటల షోని డిజైన్ చేశారు. ఇందులో యాంకర్ శ్రీముఖి తనదైన స్టైల్లో ఈ ప్రపంచంలో రిలేషన్స్ రకరకాలు, కొన్ని ప్రేమతో, కొన్ని నమ్మకంతో, మరికొన్ని కేవలం అడ్జస్ట్మెంట్తో నడుస్తాయి అంటూ ఒక రేంజ్ బిల్డప్ ఇచ్చి షోని స్టార్ట్ చేసింది. కానీ లోపల చూస్తే సీన్ వేరేలా ఉంది. ఏకంగా 10 జంటలను ఒకే విల్లాలో పెట్టి వారి సహనాన్ని, భాగస్వామ్యాన్ని 24 గంటలు కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. అంటే ఇక ప్రైవసీని పాతేశారన్నమాట. ఇక ముఖ్యంగా ఈ షోకి జడ్జీలుగా మన హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, అలనాటి అందాల తారలు రాధ మరియు లయ ఉండగా, ఈ క్రమంలో అనిల్ రావిపూడి తన సినిమాల్లో లాగే ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ వెతుకుతుంటే, రాధ మరియు లయ మాత్రం రిలేషన్షిప్స్ గురించి నీతులు చెప్తున్నారు. ఇక షోలోకి రచ్చ చేయటానికి అడుగుపెట్టిన ఆ 10 జంటలు ఎవరో, వాళ్ళక్కడ చేస్తున్న అతి ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ అట్రాక్షన్ మన బిగ్ బాస్ పుత్రికారత్నం ప్రియాంక జైన్ మరియు ఆమె ప్రియుడు శివకుమార్. వీళ్ళు హౌస్లోకి వెళ్ళగానే కెమెరాలను చూసి కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసేశారు. అంతేకాదు లగ్జరీ రూమ్లోకి వెళ్ళగానే శివ్ పడుకోవచ్చా ప్రేమ గురు అని అరగడం ఒక ఎత్తైతే, దానికి ప్రియాంక ఎగ్జైట్ అయిపోయి అతన్ని ముద్దులతో ముంచెత్తడం చూస్తుంటే ఇది రియాలిటీ షోనా లేక ఓవర్ యాక్షన్కి పరాకాష్ట అనే అనుమానం రాకమానదు. పైగా కెమెరాలు ఉన్నాయనే స్పృహ కూడా లేకుండా వీళ్ళు చేస్తున్న రొమాన్స్ చూసి నెటిజన్లు వామ్మో అరాచకం సామి అని తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి ప్రియాంక డైరెక్షన్లో శివ్ భలేగా దూసుకుపోతున్నాడు. ఆమె కెమెరాల వైపు చూస్తూ తన ప్రియుడికి లాలీజో లాలీజో అని పాటలు పాడటం చూస్తుంటే బిగ్ బాస్లో నేర్చుకున్న కంటెంట్ మేనేజ్మెంట్ని ఇక్కడ బాగానే అప్లై చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరోవైపు మాస్క్ మెన్ హరీష్ తన భార్య హరితతో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన గదిలోకి వెళ్ళగానే రూమ్లో కూడా కెమెరాలున్నాయేంటి నాన్నా అని షాక్ అయిన భార్యకు, నేను ఫేక్గా ఉండలేను, రంభ ఊర్వశులు వచ్చి రమ్మన్నా నేను నీతోనే ఉంటా అంటూ బిగ్ బాస్లో చెప్పిన సోది కబుర్లే మళ్లీ మొదలుపెట్టాడు. అసలు ఈయన డ్రామా చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. అలాగే జబర్దస్త్ నూకరాజు మరియు అషియా జంట కూడా తక్కువేం తినలేదు. రూమ్స్ కేటాయింపులో వీరికి జరిగిన అన్యాయం చూసి నూకరాజు పాపం తెగ ఫీల్ అయ్యాడు. 6గురికి కలిపి ఒకే బాత్రూం వాడటమేంటి, మాకు ప్రైవసీ లేదా అని అతని గోడు. అసలు రియాలిటీ షోకి వచ్చి ప్రైవసీ గురించి మాట్లాడటమంటే ఎండలో నిలబడి చెమట పట్టకూడదు అన్నట్టే ఉంది కదా. దానికి తోడు ఇద్దరికీ కలిపి ఒకటే బెడ్ కావాలని మరీ రిక్వెస్ట్ చేయడం చూస్తే పాపం నూకరాజు తాపత్రయం మనకర్థమవుతుంది. అయితే షోలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, బ్రిట్టో మరియు సంధ్య జంటను మిగిలిన 9 జంటలు కలిసి షో స్టార్టింగ్లోనే ఎలిమినేట్ చేసేశారు. పాపం వాళ్ళకి తెలుగు రాదనే కారణంతో పంపేయడం కొంచెం వెరైటీగా అనిపించింది. కానీ శ్రీముఖి ఊరుకుంటుందందా? ప్రేమ ఉన్న చోట మరో అవకాశం ఉంటుంది అంటూ ఒక టాస్క్ ఇచ్చి వాళ్ళని మళ్లీ లోపలికి పంపగా బ్రిట్టో మాత్రం తన ఆవేదనను గట్టిగానే వినిపించాడు.
భాష రాకపోతే నేర్పించాలి కాని అదే కారణంతో వెలివేయడమేంటి అని అందరికీ గట్టిగా ఇచ్చి పడేశాడు. తమిళ్ నుంచి వచ్చిన నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు కాని తోటి సెలబ్రిటీలు మాత్రం ఇలా చేశారని అతను ఫీల్ అవ్వడంలో తప్పులేదనే చెప్పాలి. పైగా రిటర్న్ గిఫ్ట్గా వీరికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది శ్రీముఖి. వాళ్ళు హౌస్లో ఉన్న ఏ జంటనైనా స్వాప్ చేసి వాళ్ళ లగ్జరీ రూమ్ని వీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పవర్తో ఎవరికి చెమటలు పట్టిస్తారో చూడాలి. వాళ్ళు అంజలి పవన్ లేదా వాసంతి పవన్లలో ఒకరిని స్వాప్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది రాబోయే ఎపిసోడ్లో ఒక పెద్ద బాంబ్లా పేలబోతోంది. ఇక శ్రీముఖి హోస్టింగ్ గురించి చెప్పాలంటే ఆమె అడిగే ప్రశ్నలు విని జంటలకు చెమటలు పడుతున్నాయి. మీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది అని అడగడం చూస్తుంటే షో రేటింగ్స్ కోసం మేకర్స్ ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది. దానికి హరీష్, మేము ఎక్కడుంటే అక్కడే మాకు హనీమూన్, మా అందరి హనీమూన్ ఇక్కడే జరిగిపోతుంది అని ఒక వెరైటీ ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా మ్యాన్షన్లో 6 బెడ్రూమ్స్ పోగా మిగిలిన 3 జంటలకు డార్మిటరీ ఇచ్చాడు. సింగిల్ బెడ్స్లో కూడా ఇద్దరిద్దరు పడుకోవడం చూసి మేము అంత వెధవల్లా కనిపిస్తున్నామా అని శ్రీముఖి వేసిన కౌంటర్ మాత్రం అదిరిపోయింది. అంటే శ్రీముఖి తన ఓపెన్ పంచ్లతో సెలబ్రిటీల పరువును గాలిలో కలిపేస్తోంది. అలా షోలో 10 జంటలు ఉన్నప్పటికీ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంది. సోనియా సింగ్ తన రిలేషన్షిప్ నమ్మకం మీద నడుస్తుంది అని చెప్తుంటే వాసంతి మాత్రం మేమే బెస్ట్ కపుల్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. శాండ్రా మరియు మహేష్ బాబు, కాళిదాసు జంట కూడా షోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసలు ఈ లవ్ మ్యాన్షన్ అనేది ఒక అందమైన జైలు లాంటిది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నిరంతరం కెమెరాల మధ్య ఉండటమంటే మామూలు విషయం కాదు. ఇక్కడ గెలవాల్సింది ప్రేమలో కాదు, ఎవరు ఎక్కువ స్పోర్టివ్గా ఉంటారు అనేదే ముఖ్యమని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు. అంటే గొడవలైనా ఎమోషన్స్ అయినా స్పోర్టివ్గా తీసుకోవాలన్నమాట. నిజం చెప్పాలంటే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తుంటే కొంతమంది జంటలు కేవలం ఫుటేజ్ కోసమే అతి చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రియాంక జైన్ వంటి వారు చేసే రొమాన్స్ అయినా, హరీష్ చెప్పే డైలాగులైనా ప్రేక్షకులకు కొంచెం అతిగా అనిపిస్తున్నాయి. అయినప్పటికీ బిగ్ బాస్ తర్వాత అంతటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షో కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి 10 వారాల ఈ ప్రయాణంలో ఎన్ని జంటలు నిలబడతాయో, ఎన్ని జంటల మధ్య బంధాలు తెగిపోతాయో చూడటం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే సెలబ్రిటీలు తమ రిలేషన్షిప్ని ఎంతవరకు సహజంగా ఉంచుకుంటారో లేక కేవలం రేటింగ్స్ కోసం ఎంతవరకు దిగజారుతారో చూడాలి. ఇదిలా ఉంటే ఈ షోలో జడ్జీల రోల్ కూడా చాలా వెరైటీగా ఉంది. అనిల్ రావిపూడి ప్రతిదాంట్లో కామెడీ వెతుకుతుంటే రాధ మాత్రం హ్యాపీ మ్యారేజ్ అంటూ ఏమీ ఉండదు, మనమే దాన్ని హ్యాపీగా చేసుకోవాలి అని పెళ్లి మీద ఒక పెద్ద క్లాసే పీకుతున్నారు. లయ కూడా చాలా ఏళ్ల తర్వాత రియాలిటీ షోలోకి రావడం వల్ల ఆమెకు అంతా కొత్తగా అనిపిస్తోంది. మొత్తానికి జడ్జీలు ఇచ్చే సలహాలు ఈ జంటల బంధాన్ని ఎంతవరకు బలోపేతం చేస్తాయో వేచి చూడాలి. ముఖ్యంగా బ్రిట్టోకి వచ్చిన ఆ స్పెషల్ పవర్తో హౌస్లో ఉన్న లగ్జరీ రూమ్స్లో ఉన్న జంటలకు నిద్ర లేకుండా చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. ఇక ఫైనల్గా చెప్పేదేంటంటే బయట నుంచి చూస్తే ప్రతి జంట ముచ్చటగానే ఉంటుంది, కానీ కెమెరాలు పెట్టి లోపలికి చూస్తేనే అసలు రంగు బయటపడుతుంది. ఈ షో ద్వారా కొందరి ప్రేమ బలపడవచ్చు, మరికొందరి బంధాలు తెగిపోవచ్చు. ఏదేమైనా మనకు మాత్రం కావలసినంత డ్రామా దొరుకుతోంది. ఈ జంటల్లో మీకు బాగా నచ్చిన జంట ఎవరు? లేదా ఎవర్ని చూస్తే మీకు చిరాకు వేస్తోంది? ప్రియాంక శివు రొమాన్స్ మీకు నచ్చుతుందా లేక ఓవర్ యాక్షన్లా అనిపిస్తుందా? ప్రేమలో ప్రైవసీ అనేది ఎంత ముఖ్యమని మీరనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.